ఖచ్చితంగా దానికోసం పెడతాం. మాది హక్కు రాజకీయ పార్టీ కాదు. ఉద్యమకారులను కలుపుకొని ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి, తెలంగాణ వాదాన్ని నిలబెట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించడానికి రాబోయేటటువంటి రాజకీయ శక్తిగా ఉంటుంది తప్పితే భక్తు రాజకీయ పార్టీగా ఉండదు. ఎందుకంటే ఈ నేల ఏదైతే నెత్తురొడిసిందో, ఈ నేల ఏదైతే వందల సంవత్సరాలుగా నెత్తురొడిసిందో ఇంకా గాయాలు. ఒక క్వశ్చన్ అడిగారు, ఏమని? ఎవరు ఉద్యమకారులు అన్నారు వాళ్ళు. ఎవరు ఉద్యమకారులు అంటే ఎవరు అని అడుగుతున్నారు. అంటే ఉద్యమకారులు అంటే ఎవరో కూడా మనం చెప్పుకోవాలి. ఎంత బాధాకరం ఇది. ఉద్యమకారులు అంటే ఎవరో కూడా మనం చెప్పుకోవాలి. నాకు గుర్తుండి ఉద్యమకారులు ఎవరు తెలుసా? ఎవరైతే ఇప్పుడు మా సాయిరామన్న ఉద్యమం చేస్తా అంటే అక్క పొద్దుగాలు చేసి టిఫిన్ చేసి ఫోన్ అయినా కొట్లాడు తెలంగాణ కానీ పంపింది. ఈయన కంటే ఎక్కువ ఆమె ఉద్యమకారులు. ఒక అన్నను ఉద్యమానికి పంపిన ఒక చెల్లి, ఒక భర్తను ఉద్యమానికి పంపినటువంటి ఒక భార్య, ఒక కొడుకును ఉద్యమానికి పంపినటువంటి ఒక తల్లి, వాళ్ళు ఉద్యమకారులు. మరి వాళ్ళని ఎట్లా గుర్తియాలి?